రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఓడిపోయిన తరువాత కూడా చీచా అన్న చిరాకు పడక దులపరించుకుని పోయేవాడిలాగా పదవిలో అంటిపెట్టుకుని కూర్చుంటామని చెప్పి భావించినటువంటి మమతా బెనర్జీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే 6వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల 1 సెకను దాటిన తరువాత ఆమె ప్రభుత్వం లేదు. రాజ్యాంగబద్ధంగా ఆమెకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల గడువు పూర్తయిపోయింది. మమతా బెనర్జీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలో లేదు. 9వ తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావలసినటువంటి ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఎన్నికల సంఘం వెళ్ళి గెలిచినటువంటి పార్టీ ఏదైతే ఉందో గెలిచిన పార్టీకి దానికి సంబంధించిన వివరాల్ని గవర్నర్కి చెప్పారు. గవర్నర్ అప్పటి వరకు అయితే ఒక టెంపరరీ ముఖ్యమంత్రిని ఉంచవచ్చును, లేకపోతే తనే స్వయంగా పరిపాలనని 1 రోజు 2 రోజుల కోసం తీసుకోవచ్చు. ఏం జరుగుతుందన్నది రాజ్యాంగ నిపుణులు చెప్తారు. మమతా బెనర్జీ అఫీషియల్ పరిపాలన పూర్తయిపోయింది. 1 రోజో 2 రోజులో ఆమె అస్థాయి ముఖ్యమంత్రిగా ఉండవచ్చును, టెంపరరీ ముఖ్యమంత్రిగా ఉండవచ్చును, లేదా ఇంకొక వ్యక్తిని ఎవరన్నా కూడా 1 రోజు 2 రోజుల కోసం ఉంచవచ్చును. అది కూడా కాకపోయినట్టయితే గవర్నర్ రెజ్యూమ్ చేయవచ్చును. 9వ తారీఖున కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది 8వ తారీఖున తేలిపోబోతోంది. టాగోర్ ఆడిటోరియం అని ఉంది, అక్కడ కొత్త నాయకుడిని తేల్చుకుంటారు. ఎవరు నాయకుడు అవుతారు అన్నది పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. అదేవిధంగా వారు 9వ తారీఖున పదవీ ప్రమాణ స్వీకారం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో చేస్తారు. కలకత్తాలోని అతిపెద్ద గ్రౌండ్ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్. అక్కడ అశేష జనవాహిని మధ్య పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా గూండాగిరి ఆపలేదు. శుభేందు అధికారి పర్సనల్ సెక్రటరీ అయినటువంటి చంద్రకాంత రథ అతన్ని హత్య చేయడం జరిగి అతను కారులో వెళ్తుంటే కారుని వెంబడించి అజ్ఞాత సాయుధులు వచ్చి అతన్ని కాల్చేశారు. గుండాలు కాల్చేశారు. తృణమూల్ కాంగ్రెస్కి చెందిన వ్యక్తులే కాల్చేశారని చెప్పి చంద్రకాంత రథ తల్లి ఆరోపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ తక్షణము రంగంలోకి దిగి మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని సౌగతరా ఇటువంటి నాయకులందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ ఎంత భయంకరంగా ఇన్నాళ్ళు ఉండిందో తెలుసుకోవడానికి ఓడిపోయిన తరువాత కూడా గూండాగిరి ఏ రకంగా సాగుతుందో తెలుస్తుంది. దీనికి ఆగ్రహించినటువంటి ప్రజలు ఇప్పుడు తృణమూల్ భయం పోయింది కాబట్టి చాలా చోట్ల తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ప్రజలు, పార్టీ కార్యకర్తలు కాదు, స్వచ్ఛందంగా తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి కార్యాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు. చాలా చోట్ల కార్యాలయం అంటే రేకుల ఇళ్ళు ఉంటాయి కాబట్టి ఆ రేకుల్ని పీకేసేసి వెళ్ళిపోతున్నారు. ఇదంతా స్వచ్ఛందంగా ప్రజలు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టయితే వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి పార్టీ చెప్పింది. ప్రజలు చేస్తున్నారు. ప్రజలను కూడా ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడవద్దని చెప్పి సెంట్రల్ పోలీస్ ఫోర్స్ చెబుతోంది. గవర్నర్ కూడా చెప్పారు. మొత్తానికి అయినప్పటికీ కూడాను ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుబుకుతోంది. ఈ చంద్రకాంత రథ హత్య కావచ్చు, ఇన్నాళ్ళు తృణమూలు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు. పిల్లలు ఆడుకునే స్థలాన్ని రేకులతోటి కవర్ చేసి ఇది నా స్థలం అని చెప్పినటువంటి తృణమూల్ నాయకుడు, చిన్నపాటి నాయకుడు, అతను ఆక్యుపై చేసుకున్నటువంటి భూమిని ఆడుకునే పిల్లలందరూ కలిసి రేకుల్ని పీకుని వెళ్ళిపోయి అక్కడ ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆట స్థలాలను సైతము కబ్జా చేసినటువంటి దుస్థితి తృణమూల్ కాంగ్రెస్ హయాంలో సాగింది. తృణమూల్ కార్యకర్తలు కొందరు రాత్రికి రాత్రి బీజేపీ కార్యకర్తల రూపంలో అవతారం ఎత్తుతున్నారు. బాలిగంజ్, కలకత్తాలోని బాలిగంజ్ ప్రాంతంలో బాలిగంజ్లోనే వాళ్ళ సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్కి చెందినటువంటి 2 రూముల్ని కమ్యూనిస్టు పార్టీ గుండాలు ఆక్యుపై చేసుకుంటూ ఉండేవాళ్ళు. 2011లో కమ్యూనిస్టు పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమె తృణమూలే ఢుక్చి అంటే మేము తృణమూల్లో చేరిపోయాం
అని చెప్పేసేసి ఆ 2 రూములను ఆక్యుపై చేసుకుని అందులో మాదక ద్రవ్యాల సేవనము, ఈ పేకాట ఆడటము, జూదమాడటం ఇవన్నీ కూడాను చేస్తూ ఉండేవారు. పెట్రోల్ బంక్ యజమాని ఏమీ చేయలేకపోయేది, మహిళ ఆమె. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత కూడా అదే 6-7 గూండాలు వచ్చారు. ఆమె బీజేపీతో ఢుక్చి, అంటే మేము బీజేపీలో చేరిపోయాము అని చెప్పి వచ్చారు. వాళ్ళు వచ్చి రూముల్ని కబ్జా చేసుకుని మళ్ళీ పేకాట, మాదక ద్రవ్యాలు కొనసాగిస్తుంటే బీజేపీ కార్యకర్తలకు ఆమె ఫోన్ చేసింది. బీజేపీ లీగల్ సెల్ నుంచి తక్షణమే ఫోన్ వచ్చింది, మీరేం కంగారు పడకండి, వాళ్ళని అరెస్ట్ చేయిస్తామని. 2 నిమిషాల్లో ఆ మాజీ కమ్యూనిస్టు గూండాలు, నేటి తృణమూల్ గూండాలు, ప్రస్తుతం బీజేపీ రంగు పులుముకోవడానికి రెడీ అయినటువంటి గూండాల్ని అరెస్ట్ చేయించింది. ఈ రకంగా బీజేపీ గూండాలం మేము నిన్నటిదాకా తృణమూల్ గూండాలం, ఇవాటి నుంచి బీజేపీ గూండాలం అని చెప్పుకుని చలామణి అవుతున్నటువంటి 1000 మందికి పైగా వ్యక్తులను కలకత్తాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరి మీద కూడాను కేసులు బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ హయాం నుంచి ఈ దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారు, తృణమూల్ హయాంలో కొనసాగించారు, బీజేపీ హయాంలో కూడా ఇది చేయాలని ప్రయత్నించారు. మొత్తానికి బెంగాల్లో భారీ ఎత్తున ప్రక్షాళన అవసరం ఉందన్నదే ఈ సంఘటనలన్నీ తెలుస్తున్నాయి. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు రాజీనామా చేయనని అనడము, ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమైనటువంటి ఆచరణ, ఓడిపోయిన వాళ్లలో ఉండవలసినటువంటి హుందాతనము కానీ గాంభీర్యం కానీ లేకపోవడము, దానికి తోడు ఆమె గూండాలు ఇష్టారాజ్యంగా తాము ప్రత్యర్థులుగా భావించిన వాళ్ళని కాల్చి చంపేయడము, అదేవిధంగా రాత్రికి రాత్రి బీజేపీ లీడర్లం మేమని చెప్పుకుని వచ్చేసేసి ప్రజలను హింసించటము, ఇవన్నీ కూడాను పశ్చిమ బెంగాల్లో ఏ మేరకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయిందన్నది మనకు చెప్తోంది. బీజేపీ వీటన్నిటినీ సరిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ పెట్రోల్ బంక్ యజమాని వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఏడుస్తూ ఆమె చెప్పింది, బెంగాల్లో ఇలా ఫోన్ చేసిన అరగంటలో యాక్షన్ జరుగుతుందని, దాదాపు దశాబ్దాలుగా నా పెట్రోల్ బంకులోని రూమ్స్ని ఆక్యుపై చేసుకున్న ఈ గుండాల్ని క్షణంలో పట్టుకుని అరెస్ట్ చేస్తారని నేను ఊహించలేదు. బీజేపీ వచ్చాక కూడా వీళ్ళ రాజ్యం నడుస్తుందేమో అనుకున్నాను. బీజేపీకి ధన్యవాదాలని చెప్పి ఆ పెట్రోల్ బంకు యజమాని చెప్తోంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇలాంటి దుష్ట శక్తుల మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగానైతే గూండారాజుని, మాఫియా రాజుని అంతం చేశారో ఆ రకంగా చేస్తే కానీ బెంగాల్లో పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, ఆర్థికాభివృద్ధి జరగదు. బెంగాల్ ఒకప్పుడు ఈ దేశం యొక్క మొత్తము జీడిపిలో చాలా గణనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బెంగాల్ అట్టడుగుకి చేరిపోయింది. దాన్ని మళ్ళీ పైకి తీయాలన్నట్టయితే ముందు ఈ దుష్టశక్తులు ఏవైతే బెంగాల్లో గూడుగట్టుకుని ఉన్నాయో, గూండాగిరి చేసేటటువంటి మస్తాన్ల రాజ్యం ఏదైతుందో, వాళ్ళు గుండాల్ని బెంగాలీ భాషలో మస్తాన్స్ అంటారు. ఈ మస్తాన్ల రాజ్యాన్ని తొలగించాలి, రాజకీయ మస్తాన్లను శంకరగిరి మాన్యాలు పట్టించాలి. అది చాలా అవసరం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.